పాతికేళ్లుగా నిజాన్ని మోస్తున్న యువరాజ్, ఇంకా మోసే ఓపిక నాకు లేదు. ఏదైతే అదైంది. చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. అయితే ఇదే మీ ఆఖరి మాట మావయ్య? వేరే మాట మార్చే లగ్జరీ నాకు లేదమ్మా. మీకిదంతా తీసుకోవటం కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. నేను చేసిన తప్పుకి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. కుదిరితే నన్ను క్షమించండి. క్షమించేదానికి మేము పానాలతో ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావే? ఏంటి అవి? ఏం చేస్తున్నారు? మీరు కొడుకునని చెప్పే వరకు ఆ వీరశంకర్ ఆగడు. అతను ఆకపోతే మీరు కేదార్ కొడుకని చెప్పకుండా ఆగలేరు. మీరందరి ముందు నిజం చెప్పడం మేం చూడలేను నాన్న. అందుకే ఇదంతా జరగకముందే, మన పరువు పోకముందే మేము పైకెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఏంటో మనిషిగా ఇటు. అమ్మా, నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటమ్మా ఈ పని? ఏంటి వైజయంతి? వాళ్ళంటే పిల్లలు, నీకేమైంది? మేము విషయం సీసాలు పట్టుకొని నిలబడేలాగా చేసింది నువ్వే కదబా. నువ్వందరి ముందు తలదించుకునేదానికి సిద్ధంగా ఉండవేమో, మేము లేము. డిసైడ్ చేసుకోండి నాన్న. మీకు కేదార్ కావాలో మేం కావాలో? మేం కావాలనుకుంటే వాళ్ళుండరు, వాళ్ళు కావాలనుకుంటే మేమీ లోకల్లోనే ఉండలేమవయ్యా. 25 ఏళ్ల ముందు చచ్చిపోయిన అమ్మి కోసం 25 ఏళ్లుగా కాపురం చేస్తున్న పెండ్లాన్ని, కన్న బిడ్డని, ఇంటికొచ్చిన కోడల్ని కూడా చంపుకుంటావేమో. నీ ఇష్టంబా. మేము మిమ్మల్ని భయపెట్టడానికి ఇలా పాయిజన్ బాటిల్స్ పట్టుకొచ్చామని మాత్రం అనుకోకండి నాన్న. నేనెంత మొండోండో మీకు బాగా తెలుసు కదా. మీరు అనౌన్స్ చేసే ఒక్క క్షణం ముందైనా మేమందరం చచ్చిపోతాం. ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి మావయ్య. ఆగండి. నేనేం చెయ్యాలి? నువ్వేం చెయ్యొద్దు బా. ఆ కేదార్ని నేరుగా ఏమీ చెయ్యలేము. నీ మీదున్న ప్రేమతోనే కొట్టగలము. మేము చెప్పిన చోట ఎవరు ఏం మాట్లాడించినా మాట్లాడకుండా నువ్వు గమ్మునుండు చాలు. మిగతాదంతా మేం చూసుకుంటాము. తప్పు చేస్తున్నారు వైజయంతి. నాతో కూడా చేయిస్తున్నారు. నాకు వేరే దారి లేక ఒప్పుకుంటున్నాను. నేను మౌనంగా ఉంటా. మావయ్య గారు తప్పు కూడా లేదత్తయ్య గారు. చిలకమ్మ కింద పడిపోతుంటే మావయ్య గారు పట్టుకున్నారంతే. అంతే తప్ప మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. అంటే ఏంటే? మేమేమనుకోవాలో ఏమనుకోకూడదో నువ్వే చెప్తావా? ఎందుకు నిష్కా? దాత్రి మంచి కోసం చెప్తున్నా తప్పుగానే తీసుకుంటున్నావు. మంచేదో చెడేదో మీతో చెప్పించుకునే స్థాయికి మేమేమి దిగజారలా. నేను పడిపోవడం చూసి అయ్యగారు సాయం చేశారు అంతే అమ్మగారు. క్షమించండి. జగదాత్రిని ఏమనకండి. ఎందుకే చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు? నిజంగా నేను కింద పడితే దెబ్బ తగులుతుందని పట్టుకున్నాను. మీ కింద పడితే నీకేటికి, దెబ్బ తగిలితే నీకేటికి? అరే, ఏదో మానవత్వంతో పట్టుకున్నానే. నువ్వు ఏ ఉద్దేశంతో పట్టుకుని ఉండావో నాకు తెలుసు. నాకు కథలు చెప్పబాక. ఏదో తెలియకుండా జరిగిందని చెప్తున్నారు కదా పిన్ని. మళ్ళీ ఎందుకు ఈ గొడవ? చిలకమ్మ, నువ్వు లోపలికెళ్ళు. అట్టాగే అమ్మగారు. మీరు ఇలానే ప్రతి దాంట్లో బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉండండి వదినా. ఏదో ఒకరోజు మీకు మా సపోర్ట్ అవసరం పడుతుంది. అప్పుడు మీ వైపు మేమెందుకు నిలబడలేదని మాత్రం అడగండి. వదిలే నిషి. ఈ ఇంట్లో మన బాధ ఎవ్వరికీ అవసరం లేదు. అన్నయ్య, ఎంతసేపు అయింది వచ్చి? అమ్మ ఎలా ఉందన్నయ్య? ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. రేఖ, ఎలా ఉన్నావే? ఎన్ని రోజులైంది నిన్ను చూసి?
సరే అసలు తింటున్నావే? ఎందుకే ఇంత సన్నగా అయిపోయావు? అయ్యో దాత్రి, పిన్ని చిలకమ్మలా ఉందని మర్చిపోయి అందరినీ పలకరించేస్తున్నారు. నాన్న వాళ్ళని చూడగానే ఎమోషనల్ అయిపోతున్నారు కేదార్. పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఇన్ని రోజులు దూరంగా లేవు కదా రేఖ. అందుకే నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. చిలకమ్మా, ఎంత ధైర్యం నీకు? నువ్వేంటో ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో మర్చిపోయావా? నిషిక కడుపుతో ఉన్నావని వదిలేస్తున్నా. ఎవరిని కొడుతున్నావు? ఎవరి స్థాయి గురించి మాట్లాడుతున్నావు? నాన్న, ఏమైంది నాన్నా? నేను కొట్టింది పని మనిషిని కదా. ఎవరు పని మనిషి? ఈ చిలకమ్మ ఎవరు అనుకున్నావు? నాన్న, నన్ను ఆపకమ్మా. నా చెల్లి నా ముందే కొడుతూ ఉంటే, ఇన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? చిలకమ్మ మీ చెల్లెలేంటి? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? చిలకమ్మ ఈ ఇంట్లో పని మనిషి కదా. కాదు కౌశికి. తిను నా నాన్న, కాస్త ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి.